అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ వెజిటబుల్ పులావ్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. స్పెషల్ అంటే స్పెషలే అనమాట. ఎందుకంటే మనం జనరల్గా పులావ్ కానీ బిర్యానీ కానీ ఏమి చేసుకోవాలనుకున్నా బాస్మతి రైస్ని కంపల్సరీగా యూజ్ చేస్తాం. బట్ ఈ పులావ్లో బాస్మతి రైస్ని కాకుండా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే బియ్యాన్ని యూజ్ చేస్తూ ఇల్లంతా గుమాయించి పులావ్ని చేయబోతున్నాం. సో పండుగలు వస్తున్నాయి, గెట్ టుగెదర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, చుట్టాలందరూ మన ఇంటికి వస్తూ ఉంటారు, మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు ఎక్కువ మందికి వండేటప్పుడు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో చేయాలి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి. ఎవ్వరూ అసలు గెస్ట్ చేయను కూడా చేయలేరండి నార్మల్ రైస్తో ఈ పులావ్ని చేసామంటే. మీరు వండేటప్పుడు ఆ స్మెల్ అనేది వీధి చివరి వరకు వస్తుందండి, అంత బాగుంటుంది. నేను చెప్పినట్టు వన్స్ మీరు ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఇక మళ్ళీ ఈ టేస్ట్ని మర్చిపోరు, మళ్ళీ ఎప్పుడు చేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ చేసుకోవడం కూడా ఎంత సులువో మీరు వీడియో చూసాక మీకే అర్థమైపోతుంది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా టేస్టీగా గుమగుమలాడే ఈ వెజిటబుల్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులో జల్లెడ పెట్టుకోండి. జల్లెడలోకి మనం రైస్ ఏ క్వాంటిటీలో చేయాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీ రైస్ తీసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ దాకా రైస్ తీసుకుంటున్నాను. రైస్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. 2-3 సార్లు బాగా కడిగేసేసి నీళ్ళని డ్రైన్ చేసేసుకోవాలి. అలా పక్కన పెట్టేసేయండి ఈ స్ట్రైనర్ని. ఈ రెసిపీ కోసం మనం బియ్యాన్ని అయితే నానపెట్టకుండా జస్ట్ వాష్ చేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని అలా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. మనం ఎందులో అయితే రైస్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో పులావ్ని, ఆ కడాయిని స్టవ్ మీద ఉంచుకుని అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా షాజీరా కూడా వేయండి. నెక్స్ట్ ఇందులో ఒక 3 లేదా 4 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకుని వీటిని ఆయిల్లో జస్ట్ కొద్దిసేపు వేయించండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలో సగమైనా సరిపోతుందండి, కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా చీల్చుకుని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా ఫ్లేవర్స్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి వెజిటబుల్స్ వేసుకుందాము. మీడియం సైజులో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు 1 కప్పు దాకా వేసుకోండి. 1/2 కప్ దాకా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రెంచ్ బీన్స్, 1/2 కప్ దాకా ఈ సైజులో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అండ్ 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ. ఇక్కడ వెజిటబుల్స్ అనేవి మీ ఆప్షనల్ అండి, ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. సో వెజిటబుల్స్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి వెజిటబుల్స్ని ఒక 5 మినిట్స్ పాటు సాట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కొంచెం కుక్ చేసిన తర్వాత ఇందులోకి మనం కడిగి వాడ్చి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ బియ్యం మొత్తాన్ని వెజిటబుల్స్లో వేసుకుని రైస్ని కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇక్కడ మెయిన్గా మనం రైస్ని కుక్ చేయడంలో ఉంటుందండి ఈ పులావ్ యొక్క టేస్ట్ అంతా కూడాను. ఈ రైస్ అనేది లైట్గా గోల్డ్ షేడ్లోకి రావాలన్నమాట, అంతవరకు వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ రైస్ వేగడానికి మీకు అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ఈ బియ్యం వేగేలోపు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. ఈ రైస్ని కుక్ చేసుకోవడం కోసం ఎసరునైతే పక్కన గిన్నెలోకి వేసుకుని బాయిల్ చేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో కరెక్ట్గా డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలన్నమాట. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కదా రైస్, సో 3 గ్లాసెస్ దాకా వాటర్ వేస్తున్నాను. కొంచెం ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను. అంటే మనం ఇక్కడ రైస్ని వేస్తున్నాం కదా, సో ఈ రైస్ కుక్ అవ్వడానికి కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే పడుతుందన్నమాట. అందుకోసమని ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను. సో వాటర్ని ఇంకొక బర్నర్ మీద గిన్నెలోకి వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ వెజిటబుల్ పులావ్లోకి అసలైన టేస్టీ మసాలాని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, అలాగే చిన్న జాపత్రి వేసుకోండి. చాలా చిన్నది, ఒక పువ్వులో పావంతు వేసుకుంటే చాలు. అనాస పువ్వులో 1/2 అనాస పువ్వు వేసుకోండి. అలాగే జాజికాయ ఉంటుంది కదా, జాజికాయలో చాలా స్మాల్ పీస్ అనమాట. అంటే ఈ ఫ్లేవర్స్ అనేవి మన రైస్ని డామినేట్ చేయకూడదు, అలాగని ఫ్లేవర్ లేకుండా ఉండకూడదు. సో ఈ క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సోంపు, 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. ఆ తర్వాత 6 నుంచి 8 దాకా తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు, 2 ఇంచుల అల్లాన్ని వేసుకోండి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయలో 1/2 ఉల్లిపాయను వేసుకోండి. 1/2 కప్పు దాకా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా కూడా వేయండి. ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇందులో మీరు కావాలంటే కొంచెం
పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరిని కానీ వేసుకోవచ్చు. చూడండి, మసాలాని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం రఫ్గా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం రైస్ని చూద్దాం. రైస్ని చూసారా, ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా వేయించుకున్న రైస్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి, అవసరమైతే కొంచెం నీళ్ళని కూడా తొలిచి ఇందులో వేసేసేయండి. వేసేసి ఈ మసాలాతో పాటుగా రైస్ని ఒక 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేయండి. ఇలా రోస్ట్ చేసేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకుని రోస్ట్ చేసుకోండి. అండ్ ఒక బద్ద నిమ్మ చెక్క రసాన్ని కూడా ఇందులో పిండుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. ఆ తర్వాత మనం పక్కన ఎసురుగా మరిగిస్తున్న నీళ్లు మొత్తాన్ని కూడా ఈ రైస్లోకి వేసేసుకుని బాగా కలిపేసేయండి. ఇప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాస్త కుక్ చేయాలి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకుని ఒకసారి అంతా కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టేసి మంటని సిమ్లోకి పెట్టేసేసి నిదానంగా మొత్తం రైస్ అంతా కూడా చక్కగా ఉడికేంత వరకు ఉడికించేసేయండి. ఈ రైస్ కుక్ చేసేటప్పుడు మీకు ఒకవేళ పలుకు తగులుతుంది, ఇంకా మెత్తగా ఉడకలేదు, బట్ అడుగు అంటుపోతుంది అని అనుకుంటే గనక కాస్త వేడి నీళ్ళు చల్లండి. రైస్ చక్కగా ఉడికిపోతుంది. పర్ఫెక్ట్గా రైస్ ఉడికిపోయాక స్టవ్ ఆపేసేసి పక్కకు దించి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేసేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. గుమగుమలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట మీ కిచెన్లోంచి. ఇది వండేటప్పుడు చాలా బాగుంటుందండి. కొంతమంది పులావ్ చేసేటప్పుడు ఆ రైస్కి ఫ్లేవర్స్ అనేవి పట్టవు, చప్పగా ఉన్నట్టు ఉంటుంది. బట్ ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. వెజిటబుల్ పులావ్కి ఫ్యాన్స్ అయిపోతారు. మరి ఈ టేస్టీ వెజ్ పులావ్ని మీ ఇంట్లో స్పెషల్ డేస్కి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.